ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. బిగ్ టీవీ చూస్తున్న పేరెంట్స్ బి అలర్ట్. చిన్న పిల్లలు బయటకెళ్లి ఆడుకుంటున్నారా? బూచళ్లు వెంటాడుతున్నారు, జాగ్రత్త. నెల్లూరు జిల్లాలో అదే జరిగింది. చాక్లెట్ల ఆశ చూపి కిడ్నాప్ చేసే ముఠా తిరుగుతున్నట్టు చెబుతున్నారు. ఇందుకూరుపేట మండలం శ్రీనివాసపురంలో కిడ్నాప్ కు ప్రయత్నించారు గుర్తు తెలియని దుండగులు. రోడ్డు మీద ఆడుకుంటున్న చిన్నారులను చాక్లెట్స్ ఆశ చూపించి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన స్థానికులు కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. 2 బైకులు, 1 కారులో యువతి యువకులు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై చిన్నారులను, స్థానికులను ఆరా తీస్తున్నారు. పాప వాళ్ళకి దగ్గరగా బిస్కెట్ ఇస్తాను అని చెప్పి మాట్లాడకుండా దగ్గరగా వచ్చాడు. తర్వాత దగ్గరగా వచ్చి పిలుస్తూ ఉండారు. వీళ్ళు పాప వాళ్ళు ఏం పోలేదు. తర్వాత కర్చీఫ్ బయటికి తీసేటప్పుడు మా పాప వాళ్ళకి చెప్పుకున్నాను ముందుగా, ఇట్లాగా కిడ్నాప్ చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉన్నప్పుడు అట్లా ఎవరైనా ఏదైనా ఇచ్చినా తినకూడదు, తాగకూడదు, కర్చీఫ్లు అవి తీసినప్పుడు దూరంగా ఉండాలి, ఇట్లా అన్నీ మేము ముందుగా అని చెప్పున్నాం 2 పిల్లలకి. దానివల్ల పాప కర్చీఫ్ తీసే టైం గమనించి వెంటనే మా మదర్ని పిలవటం జరిగింది. నేను ఆ టైంలో ఇంట్లో లేను. మా మదర్ వచ్చేసరికి వాళ్ళు వెంటనే వెళ్ళిపోవటం జరిగింది. ఇట్లా నెల్లూరు వైపు వెళ్ళిపోయారు. దీని మీద కొంచెం పోలీసు వారు పెద్దలు అందరూ సీరియస్గా యాక్షన్ తీసుకుని వాళ్ళని పట్టుకునే విధంగా చేయాలి. ఆ పాప నేను నెల్లూరు పోయినాను. పాప వాళ్ళకి షూస్ అవి కావాల్సి ఉంటే తేడానికి. నేను రావూరు దగ్గర వచ్చేటప్పుడు డాడీ ఇట్లా మమ్మల్ని కిడ్నాప్ చేసేవాళ్ళు వచ్చారు, పట్టుకోవాలి అని చెప్పి వాయిస్ మెసేజ్ చేస్తున్నారు. 6:26కు మెసేజ్ చేస్తున్నారు. అదే ఇట్లాగా 2 బైకుల్లో వచ్చారు. ఒక లేడీ జంటు, మా అన్న కారు వెనకాల ఒక పేరు ఉన్నారంట. ఇంకొక లేడీ కూడా అక్కడే అంతా మాస్క్లు వేసుకున్నారంట. ఒక జంటు మట్టుకు వచ్చి పాపని ఇట్లా ట్రాప్ చేయడం. పలు రకాలుగా అనుమానాలు అయితే ఉన్నాయి. కానీ ఏదైనా పోలీసు వారు కొంచెం దీన్ని గట్టిగా తీసుకుని మమ్మల్నే కాదు ఇంకా చాలామంది పిల్లలు ఇట్లాగే బయట తిరుగుతూ ఉంటారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర ఫోన్ ఇన్లో అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, అటు ఇందుకూరుపేటలో అయితే ఈ పిల్లల్ని కిడ్నాప్ చేసే ముఠా ఎప్పటి నుంచి తిరుగుతుంది? సో దీనిపై అసలు స్థానికులు ఏమంటున్నారు? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అఖిల, ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామం శ్రీనివాసపురంలో శుక్రవారం రాత్రి, అంటే నిన్నటి రాత్రి కాలనీలో కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు 2 బైకుల్లో 2 కారుల్లో వచ్చారని చెప్పి స్థానికులైతే చెప్తా ఉన్నారు. అయితే వచ్చినటువంటి వారు అక్కడ ఉన్నటువంటి ఆడుకుంటున్నటువంటి పిల్లల్ని కిడ్నాప్ చేసేటువంటి ప్రయత్నం చేశారని అయితే స్థానికులు అయితే ఆరోపిస్తా ఉన్నారు. అయితే ఈ ఘటన కూడా ఆలస్యంగా కూడా బయటకు రావడం జరిగింది. అయితే రోడ్డు పక్కన ఆడుకుంటున్నటువంటి 7-8 సంవత్సరాలు కలిగినటువంటి ఈ యొక్క 3 చిన్నారులకు కూడా కొన్ని చాక్లెట్లు కూడా ఆశ చూపించి ఆ యొక్క కిడ్నాప్ ప్రయత్నం చేశారని చెప్పి కూడా ఈ యొక్క గుర్తు తెలియనటువంటి దుండగులు చేశారని కూడా స్థానికులు అయితే ఆరోపిస్తా ఉన్నారు. అయితే స్థానికులు పక్కన ఉన్నటువంటి వారంతా కూడా కేకలు వేయడంతో అక్కడ ఉన్నటువంటి వారు పరారయ్యారని కూడా, దుండగులు పరారయ్యని అయితే స్థానికులు చెప్తా ఉన్నారు. అయితే ఈ యొక్క కిడ్నాప్ కోసం వచ్చినటువంటి వారే వేరే వారు ఏంటంటే ఈ యొక్క కేకలు వేయంగానే ఎందుకు పారిపోతారని చెప్పి కూడా కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క వచ్చినటువంటి వారు కూడా స్థానికులు చెప్తున్నటువంటి విషయాలన్నింటినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే అక్కడికి పోలీసులు కూడా చేరుకొని విషయం తెలుసుకున్నటువంటి ఆ యొక్క సంఘటనా స్థలంలో ఉన్నటువంటి వారందరూ, వారి ఇళ్ల పక్కన ఉన్నటువంటి వారందరినీ, అదేవిధంగా ఆ పిల్లలను కూడా అందరినీ కూడా పోలీసులు అయితే విచారిస్తా ఉన్నారు. అయితే వీళ్ళంతా ఎవరు ఏమిటనే విషయాలపైన పూర్తిగా పోలీసులు అయితే ఈ యొక్క డిఎస్పీ ఆధ్వర్యంలో కూడా విచారణ కొనసాగుతా ఉంది. అయితే ఘటనలో ఉన్నటువంటి చాక్లెట్లు ఇవ్వబోయారని చెప్పి కూడా ఇక్కడ పిల్లలు ఎవరైతే మనం 7-8 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారనుకుంటున్నాం వారికైతే చాక్లెట్లు ఇవ్వబోయారని చెప్పి పిల్లలు కూడా మరోవైపు చెప్తున్నారని తెలుస్తా ఉంది. అయితే పక్కన ఉన్నట్టు వారు అంతా కూడా ఒక్కసారిగా కేకలేయడంతో వచ్చినటువంటి 2 బైకుల్లో 2 కారుల్లో వచ్చినటువంటి వారంతా కూడా అక్కడి నుంచి పరారయ్యారనేది స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీని మీద దగ్గరలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు, అక్కడ పక్కనే ఉన్నటువంటి వారందరినీ విచారిస్తున్నటువంటి నేపథ్యంలో వీరంతా ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటన్న విషయాలు అయితే ఇంతవరకు అయితే ఇంకా పోలీసులు వెల్లడించలేదు. పూర్తి విషయాలను కూడా వారి కాసేపట్లో ఈ యొక్క పోలీసులు కూడా వివరించేటువంటి అవకాశం ఉంది. అఖిల, అయితే సురేంద్ర, మనం చూసుకున్నట్టయితే అటు కిడ్నాప్ చేసుకుని వెళ్ళడానికి ముందు ఎవరైతే ఇప్పుడు కిడ్నాపర్లు వెళ్ళారో సో దానికి ముందు ఏమన్నా ఆ ఇళ్లలో తిరగడం కానీ స్థానికంగా వాళ్ళు ఏమన్నా ముందు రెక్కి ఏమన్నా నిర్వహించడం జరిగిందా? వాళ్ళు ఎవరన్నా, ఎందుకంటే స్థానికులు చూసిన వాళ్ళు నేరుగా ఏం చెప్తున్నారు?
అయితే అది ఆ శ్రీనివాసపురం అనేది ఒక కాలనీ, ఆ కాలనీలో దగ్గరలో కూడా ఎక్కడ సీసీ కెమెరాలు లేవు. ఒకసారిగా 2 కార్లు బైకుల్లో వచ్చి కొంతమంది అక్కడ ఆడుకుంటున్నటువంటి పిల్లలకి చాక్లెట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. అయితే పిల్లలు తీసుకునేటువంటి సమయంలో వారు కారుల్లో బైకుల్లో రావడంతో పక్కన ఉన్నటువంటి స్థానికులకి అనుమానం వచ్చి వారిని కూడా ఒక్కసారిగా కేకలేయడంతో వారు పరారవడంతో ఈ యొక్క వీళ్ళు ఖచ్చితంగా కిడ్నాప్ వచ్చినటువంటి పిల్లల్ని కిడ్నాప్ వచ్చినటువంటి వారే అని చెప్పి అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. వేరే విషయం కోసం వచ్చిన వారైతే ఎందుకు పరారవుతారు అనేది కూడా మనం అనుమానించాల్సినటువంటి విషయం. అది కూడా స్థానికులు అయితే గట్టిగా అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఒక్కసారిగా కేకలు వేయటంతోనే వాళ్ళు పారిపోయారు. ఆ పారిపోయినటువంటి వారు ఖచ్చితంగా ఈ యొక్క కిడ్నాప్ యత్నం చేసేదానికి వచ్చినటువంటి వారేనని కూడా ఇప్పుడు స్థానికుల నుంచి అయితే సమాచారం తెలుస్తా ఉంది. అయితే పూర్తి సమాచారం కూడా ఇటు పోలీసులు ఈ యొక్క విచారించేటువంటి పోలీసులు ఈ యొక్క కిడ్నాపా లేదా మరి ఏదైనా ఉన్న అంశం పైన కూడా పోలీసులు అయితే పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. అఖిల. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.